హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ వర్షాకాలం ఏంటో కానీ నాన్ స్టాప్‌గా వర్షం పడుతూనే ఉంది కదా! కొంతమందికి వర్షాకాలం ఇష్టం, కొంతమందికి ఇబ్బంది అవుతుంది కదా! బయటికెళ్ళడానికి, రావడానికి, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి. సో, అలా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ ఇంకా ఒకరోజు సాయంత్రం అయితే ఇంకా మేమైతే పకోడీ చేద్దామని చెప్పి పకోడీ అయితే చేశాను. మా వారైతే మూవీ పెట్టారనమాట. ఇంకా సో, వేడి వేడిగా పకోడీ తింటే బాగుంటుందని చెప్పి అందులో శనగపిండి జాలి చేశాను. ఎందుకంటే డీమార్ట్‌లో కుల్లా తీసుకుంటాం కదా! సో, అందుకని ఏమన్నా చెత్త ఉంటే పోతుందని చెప్పి జాలి పట్టి కొంచెం బియ్యం పిండి కూడా వేశాను. మంచిగా గట్టి పకోడీలాగా మంచిగా వస్తుందని చెప్పి. సో, ఇంకా నాకు ఇంతకుముందు 2 డేస్ నుండి అసలు హెల్త్ బాలేదండి. మొత్తం హెడేక్ వస్తుంది. 1 వీక్ నుంచి అసలు ప్రాపర్‌గా నిద్ర కూడా లేదు. ఆ హెడేక్ వల్ల నాకు అసలు నిద్ర లేదు, ఓపిక అనేది లేదన్నమాట. నిద్ర లేకపోతే మనిషి ఎంత వీక్ అవుతారో చెప్పండి. మెయిన్‌గా నిద్ర ఇంపార్టెంట్ కదా! సో, ఆ నిద్ర లేకపోవడం వల్ల నేను చాలా వీక్ అయ్యాను. ఇలా వీక్ అవ్వడం వల్ల ఫీవర్ కూడా వచ్చేసిందండి 100 డిగ్రీస్ వరకు. సో, ఇంకా అసలు లేవడానికి కూడా ఓపిక లేకుండా ఇప్పుడే కొంచెం క్యూర్ అవుతున్నాను. ఇంకా అసలు ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాలేకపోతే ఇంట్లో అందరూ కూడా అసలు ఎక్కడ పనులు అక్కడనే ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా డల్‌గానే ఉంటారు. వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉండరు కదా! సో, నాకు నిద్ర లేకపోవడం వల్ల మా బాబుకి, మా ఆయనకు కూడా డిస్టర్బ్‌గా అనిపించింది నైట్ టైము. సో, ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయాననమాట. నేను స్ట్రాంగ్‌గా ఉంటేనే వాళ్ళు కూడా మంచిగా హెల్తీగా ఉంటారని చెప్పి. నాకేమైనా నేను తట్టుకుంటాను కానీ వాళ్ళకేమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేనండి. నా సిచ్యువేషన్ నేను చూడలేను. అందుకే అది ఫీవర్ అయినా ఏదైనా ఫస్ట్ నాకే రావాలనుకుంటాను. ఎందుకంటే నాకు తట్టుకునే ఓపిక ఉంది. బట్ వాళ్ళు తట్టుకోలేరు కదా! ఇంకా సో, అందుకని ఇంకా నేనైతే టీ అయితే పెట్టాననమాట. టీ మేము యాక్చువల్లీ తాగము. మాకు అస్సలు అలవాటు లేదు. ఎవరైనా ఇంటికి వస్తేనే టీ పెడతాను. ఇంకా బట్ ఫస్ట్ టైం ఇంకా చల్లని సాయంత్రం వేడి వేడిగా టీ, పకోడీ కాంబినేషన్ బాగుంటుంది కదా అని ట్రై చేశాననమాట. సో, టీ జాలి చూసారు కదా! మా బాబు ఎంత ఖరాబ్ చేశాడనమాట. తెల్లారితే చాలండి ఎప్పుడు గిన్నెలతోనే ఆటలు. తనైతే అసలు ఎన్ని బొమ్మలున్నా కానీ గిన్నెలు, స్పూన్లు కలుపుతూ ఉంటాడు ఏదో వండినట్టు. సో, అద్దంటే పిల్లలు అస్సలు వినరు కదా! ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. పెద్దయ్యాక చేస్తారో లేదో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం అసలు అది చేయనివ్వరు. సో, ఇంకా మా బాబు అయితే చూసారు కదా ఎంత వెయిట్ చేస్తున్నాడో. టీ అయితే పెట్టాను కానీ జస్ట్ పకోడీ అయితే ఇచ్చామన్నమాట. కొంచెం అది కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ నేను చేయను. డీప్ ఫ్రైస్ లాంటివి అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇంట్లో చెయ్యను. మా బాబు కూడా ఇవ్వననమాట. సో, ఇంకా చేసినప్పుడు కొంచెమన్నా ఇద్దామని చెప్పి ఇచ్చాను. ఇంకా మేమైతే సిస్టంలో మూవీ చూస్తున్నాం. మా బాబుకైతే టీవీ పెట్టాను బొమ్మలు పెట్టి. ఎందుకంటే అసలు చూడనివ్వడు. సౌండ్లు చేస్తూ ఉంటాడు గిన్నెలతో ఆడుకుంటూ. అందుకని ఇంకా ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోనే టీవీ అయితే పెడతాను. ఎక్కువగా స్క్రీన్ టైం అనేది అలవాటు చేయను. యాక్చువల్లీ ఇంకా ఫోన్ అలవాటు అయితే మొత్తానికే లేదండి మా బాబుకి. ఫోన్ అస్సలు చూపించను. ఓన్లీ టీవీ అది కూడా ఎప్పుడైనా ఒకసారి. సో, ఇంకా మీ పిల్లలకు కూడా మీరు కూడా టీవీ కానీ, ఫోన్లు కానీ అస్సలు అలవాటు చేయకండి. పెద్దయ్యాక వాళ్ళు ఎలాగో మనం ఆపలేం కదా! సో, ఇప్పుడైనా మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అస్సలు అలవాటు చేయకండి. సో, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.